బీకేపీ హోమ్స్ ఈ పేరు మీరు చాలాసార్లు వినేసి ఉంటారు. చాలా మందికి బీకేపీ అనగానే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, నెగిటివ్ క్వశ్చన్స్. అసలు మీ బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు? ఐ డిడ్ మై మాస్టర్స్ చేసిన ఉండే యూఎస్లో. అంటే 10th ఫెయిల్ అయిన తర్వాత కూడా యూఎస్ పంపించారంటే అది పెద్ద సాహసం అనే చెప్పాలి కదా. నేను నా లెక్కలో నేను ఫెయిలియర్ అని అనుకుంటుండే, బట్ మై పేరెంట్స్ వాళ్ళకి ఆల్వేస్ సపోర్టివ్ రోల్. సో బీకేపీ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? సో బీకేపీ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు దట్ వాజ్ జీరో ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ద టైమ్ వాట్ వీ ఇన్వెస్టెడ్ దేర్. బీకేపీ అందరికీ తెలుసు, మరి 2KP ఏంటి? ఈజ్ కంటెంట్ క్రియేటర్, మీరే అంటున్నారు కదా. సడన్లీ సంబడి కేమ్ అండ్ డూయింగ్ లైక్ మీ. అంటే దట్ ఫస్ట్ వీడియో వాజ్ ఫన్నీ, థర్డ్ వీడియో నుండి ఐ ఫెల్ట్ అరే ఏంద్ర భయ్ మనము బిజినెస్ కేంచి ఇట్ వెంట్ టు సమ్ అదర్ కాంట్రవర్సీ. బీకేపీ ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఇనీషియల్గా మెయిన్ ఎజెండా ఏంటంటే మిడిల్ క్లాస్ పీపుల్కి ఎక్కువ రీచ్ అవ్వాలి, ప్రతి ఒక్కరింట్లో సోఫా ఉండాలి. మిడిల్ క్లాస్ అనే టర్మ్కి నా ప్రకారం అయితే నేను ఇనిషియలీ స్టార్టెడ్ లైక్ దట్ జర్నీ. ఇప్పుడు బీకేపీ ఫర్నిచర్లోకి వస్తే అట్లీస్ట్ 15,000కి ఒక సోఫా దొరుకుతుంది. 15,000 ఉన్నట్టున్నాయి కదా. ఇప్పుడు ఇదే సోఫా నువ్వు 50,000 కొనొచ్చు బయట, ఇంకొకటి తయారు చేయవచ్చు. నేను కూడా అదే సోఫా 50,000 నేను కూడా తయారు చేయవచ్చు. కాకపోతే అప్పట్లో సాధారణ పీపుల్ కూడా కొనగలిగేవారు మీ దగ్గర. ఇప్పుడు అబౌవ్ మిడిల్ క్లాస్ ఆర్ రిచ్ పీపుల్ మాత్రమే మీ దగ్గర కొనగలరు. బీకేపీ హోమ్స్ లో హైయెస్ట్ కాస్టింగ్ ఉంటాయి అని చెప్పేసి, హైయెస్ట్ కాస్టింగ్ అనే బదులు హైయెస్ట్ క్వాలిటీ అనుకోవచ్చు కదా. నాకేంటంటే నా ప్రోడక్ట్ అనేది ప్రతి ఇంట్లో ఉండాలని నా డ్రీమ్. మరి ఎలా ఉంటుంది ఇన్ని లక్షలు పెట్టి సోఫాలు అంటే? ఇప్పుడు మీకు 20,000 సోఫా కావాలి, మీరు మా స్టోర్కి వచ్చారు, కింద నవార్ వేసేసి దాని మీద రెగ్యులర్ ఫోమ్ వేసి దానికి ఒక రెగ్యులర్ బట్ట వేసి నేను ఇయ్యలేను. గబ్బుల్లో కాట్ టీ పైగా క్రియేట్ చేశారు కదా ఒక హౌస్ లో, ఒక డిజైన్ లో కింద ఒకటి మెసేజ్ పెట్టాడు. దేవుడు దగ్గర పెట్టే పిల్లర్స్ ఉంటాయి, లేటెస్ట్ అందరు ఇంట్లో పెడుతున్నారు. మరి గుడిలో పెట్టాల్సింది ఇంట్లో పెడుతున్నారు అంటే మీరు అదే ఆన్సర్ ఇవ్వచ్చు కదా. ఒక మాట అంటే మీరు తీసుకోలేరు కదా ఎవరైనా. వెన్ ఐఎమ్ ట్రైంగ్ టు డూ సంథింగ్, ఇంత కష్టపడుతుంటే ఆ కష్టాన్ని వెతకకుండా దాంట్లో కల్చర్ని నువ్వు స్పాయిల్ చేస్తున్నావు అని అంటే మీకు కోపం వచ్చిందా? అఫ్ కోర్స్ వస్తుంది కదా. కస్టమర్కి డెలివర్ చేయడానికి ఒకటి డ్రైవర్ లేరని మీరే డ్రైవర్ అవుతారు. అఫ్ కోర్స్ ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ ఐ డూ దట్స్ ఓపెన్ సీక్రెట్, ఇట్స్ మార్కెటింగ్. అది కూడా మార్కెటింగ్. ఆల్మోస్ట్ మాకు 150 to 200 ఎంప్లాయీస్ ఉన్నారు ప్రస్తుతానికి. సో దట్ ఈస్ వాట్ ఐ ఫీల్ ద ప్రౌడ్. లైక్ అంటే ఇది నా ప్రైడ్ మూమెంట్. రవీన్ ఎవ్రీ మంత్ నాకు శాలరీస్ ఇచ్చినప్పుడు ఇది నాకు ప్రైడ్ మూమెంట్ అని అనుకుంటాను. సో మెయిన్ ఎజెండా మార్కెట్లోకి వెళ్ళాలి, అదే హెల్ప్స్ చేస్తే ఈజీగా మార్కెట్లోకి వెళ్తాం. అండ్ అట్ ద సేమ్ టైం హెల్ప్ చేసినట్లు కూడా ఉంటుంది అనుకోవచ్చా? ఇక్కడ ఆల్రెడీ మేము మార్కెట్లో ఉన్నాం కదా, పనిచేసి డబ్బులు పనిచేసి రోడ్డు వెళ్తారు, ప్రతి ఒక్కరు డబ్బులు పనిచేసి పేరు తెచ్చుకుంటలేదు. ఇప్పుడు నేను ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చాను, నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటి? దాంట్లో నాకు 10,000 ఇచ్చాను, నాకు వచ్చిన బెనిఫిట్ ఏంది? ఇప్పుడు 1 రూపీకి సోఫా ఇస్తున్నారంటే నెక్స్ట్ కస్టమర్స్ 1 రూపీలో మనం కూడా ఉండొచ్చేమో. మీరు రండి, మీరు అందరూ కొనుక్కోండి అని చెప్పాను. ఈ రోజు నేను ఏం చేస్తానంటే మార్కెటింగ్ ఇది. నేను చేస్తుంది అది కాదు. ఇక్కడ నేను చేస్తుంది ఏంటంటే నేను నా లైఫ్ మొత్తం ఫెయిలియర్ ఇప్పటిదాకా 30 years దాకా. అండ్ ప్రతి ఒక్కరు నేను ట్రీట్ చేసింది అట్లనే, ఆ న్యూట్రల్నే ట్రీట్ చేసేది. దాని తర్వాత ఆల్ ఆఫ్ ద సడన్ వి వెంట్ హై స్టాండర్డ్. నాలా చదవకపోతే యూ కెన్ ఆల్సో ఎర్న్ మనీ. నాలా చదువు అనేది ఒక టార్గెట్ ఏం కాదు, చదువు అనేది ఒక. హాయ్ హలో అందరికీ నమస్కారం, నేను మీ ప్రియదాశ్రీ. వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. బీకేపీ హోమ్స్ ఈ పేరు మీరు చాలాసార్లు వినేసి ఉంటారు. యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో ఒకప్పుడు బీకేపీ అనేసి చెవులు చిల్లులు పడేలాగా వచ్చేది ఈ నేమ్. కానీ సహాయం చేసే ప్రతి మనిషి వెనకాల అయితే స్వార్థపరుడు లేదా గుణవంతుడు, ఇద్దరిలో ఒకరు ఉంటారు. మరి భాను పూసల స్వార్థపరుడా లేకపోతే గుణవంతుడా తెలుసుకోవాలంటే ఈ కంప్లీట్ ఇంటర్వ్యూ చూసేయండి. హాయ్ అండి. హాయ్ ప్రియ గారు, ఎలా ఉన్నారు? గుడ్. సో మీరు చాలా ఇంటర్వ్యూస్ ఇచ్చేసారు, చాలా మంది చాలా ఇంటర్వ్యూస్ చూస్తారు. బట్ ఈ ఇంటర్వ్యూ ఎస్పెషల్లీ దేనికోసం అంటే వాయిస్ ఆఫ్ సొసైటీ. లైక్ చాలా మందికి బీకేపీ అనగానే చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి, నెగిటివ్ క్వశ్చన్స్. ఆ నెగిటివ్ క్వశ్చన్స్ కోసం ఈ స్పెషల్ ఇంటర్వ్యూ. ఓకే అండి, థాంక్యూ. విల్ స్టార్ట్ ఫ్రమ్ స్క్రాచ్. అసలు బీకేపీ అంటే ఏంటి ఫుల్ ఫామ్? సో బీకేపీ ఈజ్ యాక్చువల్లీ
యాక్చువల్గా అయితే బాలకృష్ణ పస్సుల ఇట్స్ మై ఫాదర్స్ నేమ్ అండ్ నా పేరు కూడా భానుకిరణ్ పస్సుల. ఈ రెండు పేర్లు కలిస్తే బీకేపీ, లైక్ ఇద్దరిది వర్కౌట్ అవుతుంది అండ్ బాగుంటుంది కదా అని చెప్పి బీకేపీ. ఇట్ ఇస్ యాక్చువల్లీ కేపీ అని ఉండే మాకు ఫస్ట్ స్టోర్, దాని ముంగట బీ అడాప్ట్ చేసి ఉండే అంతే, అండ్ ఇట్ టర్న్ టు బీకేపీ. ఓకే. సో అసలు మీ బేసిక్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏం చదువుకున్నారు, ఎలా సో స్టార్ట్ అయింది బీకేపీ? ఐ డిడ్ మై మాస్టర్స్ చేసిన ఉండే యుఎస్లో. దాని తర్వాత ఫర్ మ్యారేజ్ టోటల్ ఇక్కడ షిఫ్ట్ అయిపోయిన ఉండే, ఎందుకంటే అక్కడ ఇక్కడికి వస్తే ఒకవేళ ఇండియాకి వస్తే దర్ ఇస్ నో ద స్కోప్ టు గో టు యుఎస్. సో సరే అని ఇక్కడ షిఫ్ట్ అయిపోయినండి కంప్లీట్గా. వచ్చిన తర్వాత ఏదో చేయాలన్నట్టు మా ఫాదర్ ఇన్వెస్టెడ్ ఇన్ దిస్ బిజినెస్ అండ్ మా ఫాదర్ వాళ్ళ ఫ్రెండ్ వాజ్ ద వన్ హూ సపోర్టెడ్ ఇనిషియల్లీ అండ్ లేటర్ ఆన్ సపోర్ట్ చేసిన తర్వాత వీ స్టార్టెడ్ దిస్ జర్నీ అనమాట. అండ్ ఐ యూస్ టు సెటిల్, అంటే మనం ఏం చేస్తాం రెగ్యులర్గా వచ్చే ప్రతి కస్టమర్తో మాట్లాడడము. ఐ యూస్ టు షేర్ ఆల్ ద థింగ్స్, వాట్ ఈస్ హ్యాపెనింగ్, ఎట్లా అవుతుంది బిజినెస్, ఎంత కష్టపడుతున్న బిజినెస్ అవుతుంది అని రెగ్యులర్ టాపిక్, ఫర్నిచర్ టాపిక్ కన్నా కూడా రెగ్యులర్ టాపిక్ ఎక్కువ మాట్లాడుతుండే కస్టమర్స్తో. అట్లా నాకు కస్టమర్స్ కనెక్ట్ అయిపోతుండే అండ్ ప్రతి కస్టమర్ బాగా కనుక్కొని వస్తుండే అక్కడ మన స్టోర్కి. సో దట్ ఈస్ వాట్ ద జర్నీ హౌ ఇట్ ఇస్ స్టార్టెడ్. అండ్ ఐ ఫెల్ట్ అరే ఇట్లా జర్నీ స్టార్ట్ చేసినా బాగుంది కదా, ఇట్లా ఒక్కరితో మాట్లాడితే ఇంతమంది కస్టమర్స్ పంపిస్తే మనం ఆన్లైన్కి వచ్చి మాట్లాడితే ఇంకెంతమంది వస్తారు అని ఒక థాట్ తోని సమ్హౌ ఇట్ ఇస్ స్టార్టెడ్. అండ్ అన్ని ఇప్పుడు సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది. ఇట్ ఇస్ జర్నీ అంతే. మీరు మాస్టర్స్ చేసింది ఏ ఇయర్ లో? మాస్టర్స్ ఇట్స్ బీన్ అరౌండ్ 2016-15. ఆల్మోస్ట్ 10 years. అసలు టోటల్ గా అంతా మర్చిపోయినట్టే ఉంది అదంతా. ఓకే, ఆల్మోస్ట్ 10 years అనుకోండి హార్డ్లీ. అంటే మీకు ఫినాన్షియల్ గా ఎటువంటి ప్రాబ్లమ్స్ లేవా? మీ ఫాదర్ సైడ్ నుండి ఎప్పుడు స్టేబుల్ గానే ఉన్నారా? మాకు ఫినాన్షియల్లీ సపోర్ట్, లైక్ మై ఫాదర్ వాజ్ లైక్ హీఈస్ అ సింగిల్ ఎర్నింగ్, లైక్ అంటే మేము మై మదర్ యూస్ టు టేక్ కేర్ ఆఫ్ ద హౌస్. సో ఇక్కడ ఏం జరుగుతున్నాయంటే మా ఫాదర్ వాజ్ ఆల్వేస్ అ ఫైటర్ ఫర్ ఫినాన్షియల్లీ. సో మాకు ఎవ్రీ టైమ్ వాట్ వీ వెంట్ త్రూ ఇస్ వీఆర్ నాట్ అ రిచ్ ఫ్యామిలీ బట్ వీ గాట్ అ గుడ్ ఫ్యామిలీ. అంటే ఎట్లా అంటే we got a good schooling, we are in a good colleges, US కి వెళ్ళి మాస్టర్స్ చేసుకునేంత we had a fine surroundings అంతే, బట్ నాట్ రిచ్. బట్ ప్రాబ్లమ్స్ అంటూ ఏమైతే ఫైనాన్షియల్ గా లేకుండే, తెలియకుండా వెంచర్ అంతే. అంటే 10th ఫెయిల్ అయిన తర్వాత కూడా యుఎస్ పంపించారంటే అది పెద్ద సాహసం అనే చెప్పాలి కదా. అంటే పంపించడం అంటే నేను నా లెక్కలో నేను ఫెయిలియర్ అని అనుకుంటుండే, బట్ మై పేరెంట్స్ వాళ్ళకి ఆల్వేస్ సపోర్టివ్ రోల్. మా డాడీ ఎప్పుడు స్కూల్కి వచ్చినప్పుడు టీచర్స్ తిరుగుతుంటే హీ యూస్ టు స్కోల్డ్ మీ అండ్ టెల్ టీచర్ దట్ వాడు బాగా చదువుతాడండి, ఎందుకో ఫోకస్ చేస్తలేడు. అరే నేను ఆల్రెడీ నాకు వచ్చేవో 3-4 మార్కులు 100కి. సో ఆ మార్కులనే మా డాడీ బాగా చదువుతాడని అంటుండే. అప్పటికి హీ యూస్ టు పుష్, అట్లీస్ట్ కొంచెం పుష్ చేస్తే ఇంకా బాగా చదువుతాడు అన్నట్టు. సో నాకు 36-38 మార్క్స్ వస్తేనే దే వుడ్ బి ఫెల్ట్ వెరీ హ్యాపీ. అరే వీడు పాస్ అయ్యిండు చాలు, అంటే ఏదో డెవలప్మెంట్ ఉంది లోపల అన్నట్టు. సో ఫ్రమ్ దేర్ దిస్ ఇస్ వాట్ దిస్ జర్నీ ఇస్ గోయింగ్ ఆన్. ఓకే. సో బీకేపీ స్టార్ట్ చేసినప్పుడు ఎంత ఇన్వెస్ట్మెంట్ అండ్ ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు? సో బీకేపీ ఇనిషియల్గా స్టార్ట్ చేసినప్పుడు దట్ వాజ్ జీరో ఇన్వెస్ట్మెంట్. ఇన్వెస్ట్మెంట్ ఈజ్ ఆల్ అబౌట్ ద టైమ్ వాట్ వీ ఇన్వెస్టెడ్ దేర్. మీ అండ్ మై వైఫ్ వే ట్రావెల్డ్ ఆల్ టుగెదర్ అండ్ అంటే ప్రతి హౌస్కి ఆల్మోస్ట్ మేము ఒక 1 year దాకా అట్లా తిరుగుతున్నాం అనమాట. ప్రతి హౌస్ టు హౌస్ తిరిగి, ఇప్పుడు షీ యూస్ టు హ్యాడ్ ఎ కాంటాక్ట్ నంబర్. ప్రతి కస్టమర్ తన కాల్ చేస్తుండే. షీ యూస్ టు షెడ్యూల్ మై డే, ఈ రోజు ఇక్కడికి వెళ్ళాలి, 4 sites వెళ్ళాలి. 4 sites వెళ్తే 1 site మాకు కన్ఫర్మేషన్ వస్తుంది. సో ఎవ్రీ ఒక 1 lakh వెనకాల వీ యూస్ టు ఎర్న్ అట్లీస్ట్ 10,000 rupees. సో ఎవ్రీడే ఒక సోఫా ఆర్డర్ తెచ్చుకోవాలని నా టార్గెట్ ఉంటుండే. దట్స్ హౌ వీ స్టార్టెడ్ సేవింగ్స్, లిటిల్ సేవింగ్స్. మా ఫాదర్ దగ్గర, వాళ్ళ ఫాదర్ దగ్గర కొంచెం దాచుకొని దెన్ ఆల్ ఆఫ్ ద సడన్ వీ లైక్ 15 lakhs or 10 lakhs అట్లా హోల్డ్ పెట్టుకొని వీ స్టార్ట్ ద బిజినెస్. ఓకే.